ఒకవేళ మనుషులందరూ కోల్డ్ బ్లడెడ్ అయి ఉంటే ఏం జరిగేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు వార్మ్ బ్లడ్ క్రీచర్స్ అంటే ఎండోథర్మిక్ క్రీచర్స్ అన్నమాట. కోల్డ్ బ్లడెడ్ అని అంటే ఎక్టోథర్మిక్ క్రీచర్స్ అయి ఉంటే మనకు దగ్గర దగ్గర మన బయాలజీ, బిహేవియర్ అలాగే మనకు ఏదైతే ఎన్విరాన్మెంట్‌తో రిలేషన్ ఉందో అది కూడా టోటల్‌గా చేంజ్ అయ్యేది. ఎందుకు అని అంటే మన బాడీ టెంపరేచర్ మెయిన్‌గా చాలా డిఫరెంట్‌గా వర్క్ అయ్యేది. సో, కాబట్టి ఏదైతే మనం ఇంటర్నల్‌గా ఇప్పుడు హీట్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నామో అది దగ్గర దగ్గర చాలా ఎక్కువగా టెంపరేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి ఆ టెంపరేచర్ వచ్చేది. సో, కాబట్టి మనం చాలా ఎక్కువగా తక్కువ ఫుడ్‌ని తినేవాళ్ళం. మనకు చాలా తక్కువగా క్యాలరీస్ కావాల్సి వచ్చేది. అలాగే మనకు చాలా వరకు లేజీనెస్ ఉండేవాళ్ళం. ఎందుకు అని అంటే మనం చాలా స్లగ్గిష్ అండ్ స్లో క్రీచర్స్‌గా మారిపోయేవాళ్ళం. ఎందుకంటే మన బాడీలో కావాల్సినంత హీట్‌ని ప్రొడ్యూస్ చేయలేవు కాబట్టి మనం వర్క్‌ని కూడా ఎక్కువ చేయలేకుండా ఉండేవాళ్ళం. సో, ఇలాంటి పరిస్థితులలో మనం కావాలంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న బర్స్ట్ లైక్ ఒకటేసారి మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే కొద్దిసేపు మాత్రం ఎనర్జీని క్రియేట్ చేయగలుగుతారు. కానీ లాంగ్ టర్మ్‌లో మాత్రం మీరు సస్టైన్ చేసుకోలేరు. సో, ఇలా టోటల్ మన లైఫ్ స్టైల్ మొత్తాన్ని కూడా చేంజ్ అయిపోయేది. మనం ఒకవేళ ఎక్టోథర్మిక్ క్రీచర్స్ అయ్యి ఉంటే. థాంక్ యూ వెరీ మచ్.